ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో అవకాశాలుంటాయి. మొన్నటి వరకు మీరు చూస్తే పెద్ద సంక్షోభం. ఆ సంక్షోభంలో ఒక అవకాశాన్ని ఎత్తుకుని ఈ రోజు నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టే బాధ్యత నేను తీసుకున్నాను. అదే మరి మన వాళ్ళు కూడా తీసుకుంటే దీని మీద శ్రద్ధ పెడతాం, చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వార్ ఫుటింగ్ మీద చేశాం. చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చేసి ఇంకొక నెల 2 నెలల్లో ట్రయల్ రన్ కింద పోలవరం నీళ్లు అనకాపల్లికి వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అయిన తర్వాత ఈ యొక్క గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్రలో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తాం. నిన్నే నేను కేంద్ర మంత్రిని నిర్మలా సీతారామన్ గారు కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డబ్బులు ఇమ్మని అడిగాను. పూర్వోదయ కింద అది వస్తే బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకుపోతాం. అందుకే హామీ ఇస్తున్నా, 2-3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే విశాఖపట్నం పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. 13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 610 ఎంఓయూలు చేశాం. ఇవి వస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోకుండా పనిచేసే అవకాశాలు కల్పించాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇప్పటికీ 8,29,000 కోట్ల రూపాయలు పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీనివల్ల 7 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి.